Now let us learn about helping verbs. There are 12 helping verbs in English. Helping verbs ni auxiliaries, auxiliary verbs అని కూడా అంటారు. ఇంగ్లీష్ లో 12 హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి. బీ, డూ, హ్యావ్, షల్, విల్, కెన్, మే, మస్ట్, ఆట్, డేర్, నీడ్, యూజ్, టు. ఈ 12 ని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. బీ అంటే ఉండు, బి అంటే ఉండు, ఇది హెల్పింగ్ వెర్బ్ 1. ఈ బీలో నుంచి ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, బీయింగ్, బీన్ ఈ యొక్క ఫార్మ్స్ వచ్చినాయి. వీటిని బీ ఫార్మ్స్ అని చెప్పి అంటాం. రెండోది డూ, డిఓ డూ, చేయు, డస్, డిడ్, డన్ ఈ యొక్క ఇవి డూ ఫార్మ్స్, డూ యొక్క రూపాలు. నెక్స్ట్ మూడోది హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ యొక్క హ్యావ్ రూపాలు. హ్యావ్ అంటే కలిగి ఉండుట. నెక్స్ట్ షల్, SHALL షల్, షుడ్ దీని ఫామ్. షల్ అంటే ఇక జరగబోవు. విల్, WILL విల్, విల్కి ఫామ్ ఏంటంటే వుడ్, దీని అర్థం ఇక జరగబోవు. నెక్స్ట్ కెన్, CAN కెన్, దీనికి ఫాము కుడ్, సామర్థ్యం చెప్పేటప్పుడు వాడే పదం కెన్. నెక్స్ట్ మే, MAY మే, మైట్ అనేది దీనికి ఫామ్. అనుమతి తీసుకునేటప్పుడు ఈ యొక్క మేని మైట్ని ఉపయోగిస్తారు. మస్ట్, MUST మస్ట్ తప్పనిసరి, దీనికి ఫామ్స్ ఉండవు. ఆట్, OUGHT ఆట్ తప్పనిసరి. డేర్, DARE డేర్ ధైర్యంగా, దీనికి కూడా ఫామ్స్ ఉండవు. నీడ్, NEED నీడ్ అవసరం, దీనికి కూడా ఫామ్స్ ఉండవు. యూజ్డ్, ఆల్వేస్ మనం ఎట్లా ఉపయోగిస్తామంటే యూజ్డ్ తర్వాత టు ఉపయోగిస్తాం. యూజ్ టు అంటే ఆనవాయితీగా. అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న 12 హెల్పింగ్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీనింగ్స్, వాటి అర్థాలు తెలుసుకున్నాము. తర్వాత వాటి రూపాలు కూడా తెలుసుకున్నాము. కొన్నిటికి రూపాలు ఉంటాయి, కొన్నిటికి రూపాలు ఉండవు. వీటిని కొన్ని ఫైనైట్స్, నాన్ ఫైనైట్స్ అని చెప్పిన గ్రామర్లో రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కాబట్టి అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. కేవలం మాట్లాడటం కోసమే నేర్చుకుంటున్నాం. తప్పకుండా చేయాలి అనుకున్నప్పుడు హ్యావ్ టు ఉపయోగించాలి. మనం మాట్లాడేటప్పుడు తప్పకుండా చేయాలి, తప్పకుండా జరగాలి అంటే హ్యావ్ టు ఉపయోగించాలి. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. షీ హ్యాస్ టు గో టు స్కూల్, ఆమె తప్పనిసరిగా స్కూల్కి వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో టు స్కూల్, నీవు తప్పనిసరిగా స్కూల్కి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు స్కూల్, నేను తప్పనిసరిగా స్కూల్కి వెళ్ళాలి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ మినిస్టర్స్, మనము తప్పకుండా మినిస్టర్స్ని గౌరవించాలి. ఐ హ్యావ్ టు స్టడీ వెల్, నేను తప్పకుండా చదవాలి. హౌ డు వీ హ్యావ్ టు గో టు స్కూల్, మేము పాఠశాలకు ఎలా వెళ్ళాలి. డూ వీ హ్యావ్ టు గో టు స్కూల్, మేము పాఠశాలకు వెళ్ళాలా. డస్ షీ హ్యావ్ టు గో టు స్కూల్, ఆమె పాఠశాలకు వెళ్ళాలా. వేర్ డస్ షీ హ్యావ్ టు గో, ఆమె ఎక్కడికి వెళ్ళాలి. హూమ్ హీ హ్యాస్ టు మీట్, అతను ఎవరిని కలవాలి. చూసారా, హ్యావ్ టు ఉపయోగించి సో తప్పనిసరిగా చేయాలి, జరగాలి అన్నప్పుడు హ్యావ్ టు మనం వాక్యాల్లో ఉపయోగించాలి మాట్లాడేటప్పుడు. అర్థమైందా? ఇప్పుడు చేయని అవసరం లేని పనులు ఉన్నాయి అనుకోండి, చేయాల్సిన పనులు కాకుండా చేయని అవసరం లేని పనులు ఉన్నాయి అనుకోండి, అలాంటి పనులకి మనం ఏం చేయాలి. డోంట్ హ్యావ్ టు, లేదా నీడ్ నాట్, లేదా హ్యావ్ నో నీడ్, లేదా నో నీడ్ టు ఉపయోగించాలి. చేయవలసిన పనులు కాకుండా అవసరం లేని పనులు ఉంటాయి కదా, ఆ పనులకి ఇవి ఉపయోగించాలి. ఏం ఉపయోగించాలి? డోంట్ హ్యావ్ టు, నీడ్ నాట్, హ్యావ్ నో నీడ్, నో నీడ్ టు వీటిని ఉపయోగించాలి. ఓకేనా? సో అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు. షీ హ్యాస్ టు గో దేర్, ఆమె ఎక్కడికి వెళ్ళాలి, ఆమె అక్కడికి వెళ్ళాలి. షీ డజంట్ హ్యావ్ టు గో దేర్, ఆమె అక్కడికి వెళ్ళవలసిన పని లేదు. షీ నీడ్స్ టు గో దేర్, ఆమె అక్కడ తప్పకుండా వెళ్ళాలి. షీ నీడ్ నాట్ గో దేర్, ఆమె అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. వీ డోంట్ హ్యావ్ టు టాక్ టు దెమ్, వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు.
వీ నీడ్ నాట్ టాక్ టు దెమ్. వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. యూ డోంట్ హ్యావ్ టు టాక్ టు మీ. నీకు నాతో మాట్లాడాల్సిన పని లేదు. యూ నీడ్ నాట్ టాక్ టు మీ. నీవు నాతో మాట్లాడాల్సిన పని లేదు. యూ డోంట్ నీడ్ టు గో దేర్. నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ నో నీడ్ టు గో దేర్. నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. షీ డజంట్ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ నుంచి ఆమె నేర్చుకోవాల్సిన అవసరం లేదు. షీ హాజ్ నో నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఆమెకు లేదు. అర్థమైందా? డోంట్ యూ హ్యావ్ టు గో టు స్కూల్. నువ్వు పాఠశాలకు వెళ్ళాల్సిన పని లేదా? డజంట్ షీ హ్యావ్ టు గో టు స్కూల్. ఆమె పాఠశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదా? ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హ్యావ్, హ్యాజ్ ఉపయోగించి వాక్యాల్ని తయారు చేసుకుందాం, వాటిని మాట్లాడదాం. ఓకే. ఐ హ్యావ్ అ పెన్. నాకు కలము ఉన్నది. వీ హ్యావ్ అ పెన్. మాకు కలము ఉన్నది. యూ హ్యావ్ ఏ పెన్. మీకు కలము ఉన్నది. ఈ హ్యాజ్ ఏ పెన్. అతనికి కలము ఉన్నది. దే హ్యావ్ ఏ పెన్. వారికి కలము ఉన్నది. హ్యావ్, హ్యాజ్ ఉపయోగించి సెంటెన్సెస్ని తయారు చేశాం. ఇప్పుడు హ్యావ్, హ్యాజ్ను నెగటివ్స్గా కూడా మనం వాడాలి. ఎలా వాడతాం తెలుసుకుందాం. ఉదాహరణలు చూడండి. ఐ హ్యావ్ నో పెన్, నెగటివ్ సెంటెన్స్. ఐ డోంట్ హ్యావ్ ఏ పెన్, నెగటివ్ సెంటెన్స్. నాకు కలము లేదు. హీ హ్యాజ్ నో పెన్. అతనికి కలము లేదు. హీ డజంట్ హ్యావ్ ఏ పెన్. అతనికి కలము లేదు. దే హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ యూ. వాళ్ళకి నీ మీద నమ్మకం లేదు. ఇప్పుడు మస్ట్, షుడ్ ఉపయోగించి కొన్ని వాక్యాలను తయారు చేద్దాం, మాట్లాడదాం. షీ హ్యాస్ టు లెర్న్ ఫ్రెంచ్. ఆమె ఫ్రెంచ్ నేర్చుకోవాలి. షీ మస్ట్ లెర్న్ ఫ్రెంచ్. ఆమె ఫ్రెంచ్ నేర్చుకోవాలి. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ గవర్నమెంట్. మనము మన ప్రభుత్వాన్ని గౌరవించాలి. వీ మస్ట్ రెస్పెక్ట్ అవర్ గవర్నమెంట్. మన ప్రభుత్వాన్ని మనం గౌరవించాలి. షుడ్ ఐ రైట్ ఏ బుక్. నేను తప్పనిసరిగా పుస్తకం రాయాలా? మస్ట్ ఐ రైట్ ఏ బుక్. నేను తప్పక పుస్తకం రాయాలా? ఈ విధంగా మనం షుడ్ని, మస్ట్ని ఉపయోగించి సెంటెన్సెస్ తయారు చేయొచ్చు. అయితే ఈ షుడ్ంట్తో కూడా మనం సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్ తయారు చేయొచ్చు. యూ షుడ్ నాట్ డూ ఉమనైజేషన్. ఆడవాళ్ళందరితో సెక్స్ చేయకూడదు. ఐ షుడ్ నాట్ ఫర్గెట్ మై డ్యూటీస్. నేను నా విధులను మర్చిపోకూడదు. వీ షుడ్ నాట్ హరాస్ హర్ హస్బెండ్. షీ షుడ్ నాట్ హరాస్ హర్ హస్బెండ్. ఆమె భర్తను వేధించకూడదు. వై షుడ్ నాట్ ఐ రైట్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్. నేను స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఎందుకు రాయకూడదు? వై షుడ్ షీ థింక్ అబౌట్ హర్ లైఫ్. ఆమె జీవితం గురించి ఆమె ఎందుకు ఆలోచించకూడదు? చూసారా ఎగ్జాంపుల్స్. ఈ రకంగా మీరు కూడా చాలా ఎగ్జాంపుల్స్ తయారు చేసుకొని మాట్లాడాలి. తర్వాత కెన్, కెన్తో కొన్ని సెంటెన్సెస్ని తయారు చేద్దాం. ఐ కెన్ రైట్ ఏ బుక్. నేను పుస్తకం రాయగలను. మ్యాన్ కెన్ అచీవ్ ఎనీథింగ్. మనిషి ఏదైనా సాధించగలడు. నెగటివ్ సెంటెన్స్ కావాలంటే కెనాట్ ఉపయోగించాలి. షీ కాంట్ గో దేర్ అలోన్. ఆమె ఒక్కతే ఒంటరిగా వెళ్ళలేదు అక్కడికి. ఐ కాంట్ లిఫ్ట్ దట్ వెయిట్. ఆ బరువు నేను ఎత్తలేను. ఆ బరువు నేను ఎత్తలేను. గుడ్ పీపుల్ కెన్ నెవర్ సే లైస్. మంచి మనుషులు అబద్ధాలు చెప్పలేరు. సో కెన్, గుడ్తో కొన్ని సెంటెన్సెస్ని తయారు చేద్దాం. కెన్ ఐ హెల్ప్ యూ. నేను మీకు సహాయం చేయగలనా? కుడ్ యూ ప్లీజ్ కమ్ టుమారో. దయచేసి రేపు వస్తారా? వేర్ కుడ్ షీ గో. ఆమె ఎక్కడికి వెళ్ళాలి? కాంట్ షీ కమ్ హియర్. ఆమె ఇక్కడికి రాదా? ఆమె ఇక్కడికి రాలేదా? వై కుడ్ నాట్ షీ కమ్ హియర్. ఆమె ఇక్కడికి ఎందుకు రాలేదు? చూసారా? సో కాబట్టి మనం హెల్పింగ్ వెర్బ్స్ను ఉపయోగించి సెంటెన్సెస్ తయారు చేస్తున్నాం. తర్వాత నెగటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ సెంటెన్సెస్ కూడా తయారు చేస్తున్నాం. కాబట్టి దయచేసి శ్రద్ధగా వినండి.
ఓకే, ఐ కుడ్ నాట్ మీట్ హిమ్ ఎస్టర్డే. నేను నిన్న అతన్ని కలవలేకపోయాను. షీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్ విత్ డిఫికల్టీ. ఆమె డిఫికల్ట్గా కష్టంగా ఇంగ్లీష్ మాట్లాడింది. వాంట్ టుతో కొన్ని సెంటెన్సెస్ తయారు చేస్తాం. వాంట్ టు, యూ వాంట్ టు లెర్న్ స్పానిష్. స్పానిష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? షీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుంది. ఐ వాంట్ టు లెర్న్ జర్మన్. నేను జర్మన్ భాష నేర్చుకోవాలనుకుంటున్నాను. సో కాబట్టి వాంట్ టుతో ఈ రకంగా సెంటెన్సెస్ తయారు చేయాలి. తర్వాత వాంటెడ్ టు. వాంటెడ్ టు అంటే అదే సందర్భంలో వాడాలి అని చూసుకోవాలి. వాంటెడ్ టు చేయాలనుకున్నాను అనే సందర్భంలో వాంటెడ్ టు ఉపయోగించాలి. ఉదాహరణలు చూడండి. రాణి వాంటెడ్ టు రైట్ ఏ బుక్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ మీద రాణి పుస్తకం రాద్దాం అనుకుంటూ ఉండేది. దే వాంటెడ్ టు గో టు గుంటూరు. వాళ్ళు గుంటూరు వెళ్ళాలనుకునేవాళ్ళు. తర్వాత డోంట్ హ్యావ్ టుతో సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలి? డోంట్ హ్యావ్ టు కాదు, డోంట్ వాంట్ టు ఎలా సెంటెన్సెస్ తయారు చేయాలి చూడండి. సెంటెన్స్ ఇస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ. నేను నీతో రాను. అనిల డజంట్ వాంట్ టు టాక్ టు యూ. అనిల నీతో మాట్లాడాలనుకోవట్లేదు. తర్వాత డోంట్ వాంట్ తో ఈ విధంగా క్వశ్చన్స్ కూడా వేయచ్చు అనమాట. క్వశ్చన్స్ కూడా తయారు చేయొచ్చు. వేర్ డూ దే వాంట్ టు గో. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? వై డస్ షీ వాంట్ టు గో. ఆమె ఎందుకు వెళ్ళాలనుకుంటుంది? డోంట్ యు వాంట్ టు గో దేర్. నువ్వు అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదా? వై డజంట్ షీ వాంట్ టు టాక్ టు దెమ్. ఆమె వాళ్ళతో ఎందుకు మాట్లాడాలనుకుంటుంది? ఎందుకు మాట్లాడకూడదు, మాట్లాడనంటుంది. ఈ విధంగా ఉపయోగించి వీటిని మనం సెంటెన్సెస్ని తయారు చేసుకోవాలి మాట్లాడటం కోసం. ఇప్పుడు కొన్ని వాక్యాలు తెలుసుకుందాం. సమ్ సెంటెన్సెస్ డైలీ యూస్ కోసం పనికొస్తాయి. షీ నోస్. ఆమెకు తెలుసు. షీ డజంట్ నో. ఆమెకు తెలియదు. డోంట్ ఆర్గ్యూ విత్ హర్. ఆమెతో వాదించొద్దు. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. నిరాశపడవద్దు. వీ డోంట్ థింక్ సో. మేము అలా అనుకోవట్లేదు. షీ హ్యాస్ టు రైట్ ఎ లెటర్ టు మీ. ఆమె నాకు ఉత్తరం రాయాల్సి ఉంది. ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్ టు హర్. ఆమెకు ఉత్తరం రాయాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు రైట్ ఎ లెటర్ టు హర్. ఆమెకి నేను ఉత్తరం రాయాలనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు రైట్ ఎ లెటర్ టు హర్. ఆమెకి లెటర్ రాయాలనుకోవట్లేదు. ఇఫ్ షీ వాంట్స్ టు బై ఎ బుక్ షీ కెన్ బై ఇట్. ఆమె పుస్తకం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ యూ నీడ్ టు స్టడీ దిస్ బుక్. ఇంగ్లీష్ మాట్లాడాలని చెప్పి అనుకుంటే నువ్వు ఈ పుస్తకం చదవాలి. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ యూ నీడ్ టు వాచ్ దిస్ ఎపిసోడ్ ఆన్ యూట్యూబ్. ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే యూట్యూబ్లో ఈ ఎపిసోడ్ చూడండి. హౌ షుడ్ వి బిహేవ్ విత్ అదర్స్. మనం ఇతరులతో ఎలా ప్రవర్తించాలి? కెన్ యూ అండర్స్టాండ్ తమిళ్. తమిళ్ అర్థమవుతుందా? తమిళ్ తెలుసా? డోంట్ యూ వాంట్ టు కమ్ విత్ అస్. మాతో రావాలనుకోవట్లేదా? మా రావాలి అనుకోవట్లేదా? పొలైట్ రిక్వెస్ట్ కొని తెలుసుకుందాం. మర్యాదతో ఉన్న విన్నపాలు. కుడ్ యూ ప్లీజ్ డూ మీ సమ్ హెల్ప్. దయచేసి నాకు కొద్దిగా సహాయం చేస్తారా? వుడ్ యూ ప్లీజ్ డూ మీ సమ్ హెల్ప్. నాకు కొద్దిగా సహాయం చేస్తారా? కెన్ యూ ప్లీజ్ డూ మీ సమ్ హెల్ప్. నాకు కొంచెం సహాయం చేస్తారా? విల్ యూ ప్లీజ్ డూ మీ సమ్ హెల్ప్. నాకు సహాయం చేస్తారా? ఇవన్నీ కూడా పొలైట్ రిక్వెస్ట్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది క్వశ్చన్స్, స్టేట్మెంట్స్, క్వశ్చన్ ట్యాగ్స్. వీటిని యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లో కూడా తెలుసుకుందాం. ఐ ఆమ్ అ స్టూడెంట్. ప్లెయిన్ స్టేట్మెంట్. నేను విద్యార్థిని. యు ఆర్ స్టూడెంట్స్. ప్లెయిన్ స్టేట్మెంట్. మీరు విద్యార్థులు.
షీ ఈజ్ అ స్టూడెంట్. ఆమె విద్యార్థిని. దే ఆర్ స్టూడెంట్స్. ప్లెయిన్ స్టేట్మెంట్. వారు విద్యార్థులు. ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్. ప్లెయిన్ నెగటివ్ స్టేట్మెంట్. నేను విద్యార్థిని కాదు. ఆమ్ ఐ ఏ స్టూడెంట్. ప్లెయిన్ క్వశ్చన్. నేను విద్యార్థినా. ఆమ్ ఐ నాట్ ఏ స్టూడెంట్. ప్లెయిన్ నెగటివ్ క్వశ్చన్. నేను విద్యార్థిని కాదా. ఆమ్ ఐ ఏ స్టూడెంట్. అరంటే నేను విద్యార్థిని కాదా. షీ ఈజ్ అ స్టూడెంట్. ప్లెయిన్ స్టేట్మెంట్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఆమె విద్యార్థిని. షీ ఈజ్ ఏ స్టూడెంట్. ప్లెయిన్ క్వశ్చన్. నో. ఈజ్ షీ అ స్టూడెంట్. ప్లెయిన్ క్వశ్చన్. ఆమె విద్యార్థిన. షీ ఈజ్ కాల్డ్. ప్లెయిన్ స్టేట్మెంట్. ఆమెను పిలిచారు. ఈజ్ షీ కాల్డ్. ప్లెయిన్ క్వశ్చన్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఆమెను పిలిచారా. ఈజ్ నాట్ షీ అ స్టూడెంట్. షీ ఈజ్. ఆమె విద్యార్థిని కాదా. అవును. షీ ఈజ్ నాట్ ఏ స్టూడెంట్. ఈజ్ షీ. ఆమె విద్యార్థిని కాదా. అవును. ఈజ్ నాట్ షీ కాల్డ్. షీ ఈజ్. ఆమెను పిలవలేదా. పిలిచారు. షీ ఈజ్ నాట్ కాల్డ్. ఈజ్ షీ. క్వశ్చనింగ్ ట్యాగ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఆమెను పిలవలేదు. అవునా.